హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ సరిపోదా శనివారం. యాక్టెడ్ బై న్యాచురల్ స్టార్ నాని గారు అండ్ ప్రియాంక మోహన్ గారు అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే సినిమా అంటే మనం నాని గారి సినిమాలు ఎప్పుడైనా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే బిఫోర్ దసరా మూవీస్ అన్నీ ఒక క్లాసికల్ ఎంటర్టైనర్ లేకపోతే ఇలాంటి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఇంతవరకే ఉంటుందన్నమాట. మాస్ ఆడియన్స్కి పెద్దగా ఎక్కపోయేది. బట్ ఆఫ్టర్ దసరా నానిగారి పర్ఫార్మెన్స్ లేకపోతే మనం చూసినటువంటి యాక్షన్ సీన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే డెఫినెట్గా అటు క్లాస్ ఆడియన్స్కి ఇటు మాస్ ఆడియన్స్కి కంప్లీట్గా ఒక నెక్స్ట్ లెవెల్ హై ఫీస్ట్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇక సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే సరిపోదా శనివారం అనే టైటిలే ఫస్ట్ టైటిల్ రివీల్ చేసినప్పుడు ఏంటంటే సినిమా టైటిల్ ఏంటి, సరిపోదా శనివారం ఏంటి, అసలు ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని చాలామంది కనిపిస్తుంది. బట్ సినిమా చూసినాక మాత్రం డెఫినెట్గా అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది డెఫినెట్గా మీకైతే మూవీ చూస్తే అయితే అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కూర్చోబెట్టేశాడు అనమాట. అంటే స్టార్టింగ్ వాళ్ళ మదర్ సెంటిమెంట్ కాంచెల్ ఈ సినిమా కాంచెల్ స్టార్ట్ అయితే సో బిఫోర్ ఏంటంటే అంతకుముందు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, అది తీసుకున్నాడు. మధ్యలో వచ్చేసరికి కొంచెం వేరే సీన్స్ తీసుకున్నాడు. అంటే ఏంటంటే సినిమాకు స్టోరీకి రిలేటెడే. సో తీసుకున్న తర్వాత క్లైమాక్స్ దగ్గర పక్కన పెడితే ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో నాని గారి పర్ఫార్మెన్స్ అయితే ఎంత ఎంటర్టైనింగ్గా ఎంత హిలేరియస్గా ఉంటుందో సెకండ్ హాఫ్లో అంత యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ అంటే యాక్షన్ లెవెల్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. మాస్ యాక్షన్ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు పొంతనే ఉండదు అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. బిఫోర్ ఫస్ట్ హాఫ్ అండ్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ అంటే తీసుకున్నట్లయితే ఆ రేంజ్లో వేరియేషన్స్ కనిపిస్తుంది అనమాట. ఇంకా మెయిన్గా సినిమాలో నాని గారితో పాటు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ మూమెంట్స్ ఏమన్నా ఉంటే అని మంచిగా కనిపిస్తుంది అంటే అది ఎస్జే సూర్య గారు అనమాట. ఎస్జే సూర్య గారు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏముంటుందంటే అసలుకి అక్కడ నాని గారికి ఎస్జే సూర్య గారి కామెడీ టైమింగ్ ఇద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు ఆ సీన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే అటు ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఆయన ఒక విలనిజంలోనే ఒక కొత్త నటన అయితే కనబరచారని చెప్పొచ్చు అనమాట. అటు సేమ్ టైం సైకోయిజం విలనిజాన్ని కనిపిస్తూనే అటు కామెడీ టైమింగ్ అనమాట. మెయిన్ సినిమాలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే అది ఏ కామెడీ అంటే కావాలని ఇంటెన్స్గా క్రియేట్ చేసినటువంటి కామెడీ అయితే కాదు. అది ర్యాండమ్గా అక్కడ సీన్కు తగ్గట్టు అక్కడ వచ్చేటువంటి మూవీకి అంటే వెళ్తున్న కొద్దీ ఉన్న సీన్స్లలో ఉండే కామెడీ అనమాట. అది ఎస్జే సూర్య గారికి నాని గారికి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ హర్షవర్ధన్ గారికి లేకపోతే ఇటు ఎస్జే సూర్య గారి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక సరిపోదా శనివారం అనే కాన్సెప్ట్ మనకు తెలుసు కదా. సో శనివారం అనేది ఒక డిఫరెంట్ అంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. శనివారం ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఏంటంటే ఆయన ఒకటి అనుకుంటాడు. సో దానికి ఎందుకు పెట్టారా టైటిల్ అనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. డెఫినెట్గా చెప్తే అయితే స్పాయిలర్ అవుతుంది, అది మీ మూవీ చూస్తే డెఫినెట్గా మీకు అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకా మెయిన్గా సినిమాలో ఏంటంటే నాని గారి పర్ఫార్మెన్స్ అనమాట. నాని గారి పర్ఫార్మెన్స్ అటు ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఈ ఇద్దరు టూ కూడా అని చెప్పొచ్చు అనమాట. అంటే సినిమా మొత్తానికి వీళ్ళిద్దరే ప్లస్ అనమాట. సో సెకండ్ హాఫ్లో అండ్ మురళీ శర్మ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ హర్షవర్ధన్ గారి కామెడీ టైం బాగుంటుంది. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే సాయి కుమార్ గారిది అంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో క్లైమాక్స్లో ఏంటంటే ఆయన ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తాడు, అది అసలుకి ఏంటి సంబంధం లేకుండా అనిపిస్తుంది. బట్ అదంతా తీసుకొని ఒక దగ్గర కలుపుతాడు అనమాట. ఆ లింక్ని అంతా తీసుకొచ్చి ఏంటి అంటే కలుపుతాడు, అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక మెయిన్ ఏంటంటే నానిగారి సినిమా అనేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం ఎంటర్టైనర్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసినట్టే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ సాంగ్స్ కొంచెం ఏంటంటే ప్రియాంక మోహన్ గారి ఆవిడ కొంచెం ఏంటంటే నానిగారికి ఆవిడకి అంటే గ్యాంగ్ లీడర్లో ఇద్దరు కాంబినేషన్ చూసాం కదా. సో వాళ్ళిద్దరిలో మధ్యలో ఏంటంటే మ్యూజికల్ అంటే ఆ లవ్ ఆ బాండింగ్ అనేది ఉంటుంది కదా, అది మనకు చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఉంటుంది ఒక 2 సాంగ్సే ఉంటాయి. ఒకటి స్టోరీకి తగ్గ సాంగ్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఒక సాంగ్ ఉంటుంది. అవి 2 తప్పితే ఇంకో కొంచెం సాంగ్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే 2 hours 50 minutes సినిమా ఉంటుందన్నమాట. సో సినిమా చాలా పెద్ద స్టోరీ అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 3 గంటల సినిమా ఉంటుంది. ఆ 3 గంటల సినిమాలో కూడా సినిమా ఎక్కడా బోరు కొట్టదు. అంటే చాలా ఎంగేజింగ్గా అలా కూర్చోబెట్టేస్తారనమాట. డైరెక్టర్ పర్ఫార్మెన్స్ అంటే ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు లాస్ట్ అంటే లేటెస్ట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి అంటే సుందరానికి మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ మూవీ మాత్రం ఆ మూవీని ఓవర్కమ్ చేసిందనే చెప్పొచ్చు అనమాట. అటు మాస్ ఆడియన్స్కి ఇటు క్లాస్ ఆడియన్స్కి అటు ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. అండ్ చాలామంది ఎంటర్టైనర్ అవుతారు. డెఫినెట్గా కామెడీ టైమింగ్ మాత్రం ఎస్జే సూర్య గారిది నాని గారిది అంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ బాగుంటాయి. అండ్ ఒక మెసేజ్ ఉంటుందన్నమాట, ఒక ధైర్యం గురించి ఒక మెసేజ్ ఉంటుంది. సేమ్ టైం అంతకుముందు అంటే ఎవరు
మదర్ సెంటిమెంట్ ఉంటుంది, అటు బ్రదర్స్ ఇద్దరు ఎలా ఉంటుందో ఉంటుంది. మురళీ శర్మ గారికి ఎస్ సూర్య గారికి కామెడీ ఉంటుంది, ఆ ఇద్దరి మధ్య ఉండే సీన్స్ ఉంటుంది, అవి మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట. అంటే నవ్వుకుంటాం అనమాట, డెఫినెట్గా చాలా బాగా నవ్వుకుంటాం. మెయిన్ సినిమాకి హైలైట్ మాత్రం ఎస్ సూర్య గారు. అపార్ట్ ఫ్రమ్ అంటే నాని గారు పక్కన పెడితే సినిమాకి హైలైట్ ఏమన్నా ఉందంటే అది ఎస్ సూర్య గారు. సో ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్తో ఆవిడకు కూడా ఒక మంచి ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ అనమాట ఆవిడది. ఎలా అంటే సినిమాకు చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. అంటే హీరోయిన్ అనేసరికి 2 పాటలు అది కాకుండా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే కథ అనమాట. అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ అమ్మది, అలా ప్రియాంక గారిది స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్. సో మొత్తంగా సినిమా అయితే కంప్లీట్గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే దసరా తర్వాత నాని గారికి డెఫినెట్గా మళ్ళీ ఒక హిట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా అందరికీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. క్లాస్ ఆడియన్స్ పక్కన పెడితే మాస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి నాని గారి నుంచి వెళ్ళి ఇది ఒక బిర్యానీ అని చెప్పొచ్చు అనమాట. అంటే చాలామంది ఆడియన్స్ ఏంటంటే పెరిగన్నం అనుకొని వచ్చాం, బట్ బిర్యానీ దొరికింది అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. సో సినిమా అయితే 2 కూడా అని చెప్పొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ అవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ మూవీస్ కూడా మనం చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ మూవీ కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మనకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది, పిల్లలకు కూడా అందరికీ నచ్చుతుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.